క్లియర్ గా మీ మొదటి నుండి చెప్తుంది ఏంటి? లోకేష్ సొంత పుత్రుడు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అన్నాం. మేము దత్తపుత్రుడు అంటే మమ్మల్ని చెప్పులతో కొడతాం అన్నారు. మరి ఇప్పుడు ప్రజలు మీ మీద ఎలా రియాక్ట్ అవ్వాలి? యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు చీకొడుతుంటే, చీకొట్టినా చీపుర్లు ఇసిరినా ఏమీ చెయ్యొద్దు, చంద్రబాబుకు ముందు నేను నిలబడతాను, చంద్రబాబు మీకు చెయ్యకపోతే కాలర్ పట్టుకుని చేయిస్తానని మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రోజు చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి ఎందుకు వస్తున్నారు మాటల్లో? సరే, చేతల్లో ఆయన గౌరవం ఉంటే అది వేరే విషయం. కానీ నువ్వు ఉన్నటువంటిది ఎందుకు? నీ పార్టీ ఎందుకు? నీకు ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఎందుకు? లేదా ఇద్దరు ఎంపీలు ఎందుకు? 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవడం ఎందుకు? నేను చంద్రబాబు నాయుడు గులాంగిరి చేస్తున్నాను, చంద్రబాబు బానిసని, నేను చంద్రబాబు గారు ఆదేశిస్తే తప్పితే, అవకాశం ఇస్తే తప్పితే నేను ఏ పని ఈ రాష్ట్రంలో చేయలేనని చెప్పి డైరెక్ట్ గా చెప్పు. అంత మాత్రం నువ్వెందుకు పార్టీ పెట్టు? నీ పార్టీని విలీనం చేసుకో. నీ పార్టీకి ఒక విధి విధానం ఉండదు. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు, పవన్ కళ్యాణ్ పాటిస్తాడు. జై తెలుగుదేశం అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదమేమో గానీ, జై తెలుగుదేశం అన్నది జనసేన నాయకుల విధానంగా మారిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో.